విష్ణు అండి, హైదరాబాద్ టెర్మినల్లో డ్రైవర్ నేను. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తేవాలనుకుంటుందో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మా డ్రైవర్లందరం ఐకమత్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. మేము ఎలాంటి ఎవరి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. మేము శాంతియుతంగా చేస్తున్నాము. ఏ డ్రైవర్ని కానీ, ఏ ఓనర్ని కానీ, ఏ డీలర్ కానీ ఎవరిని మేము బలవంతం చేయట్లేదు. మేము డ్రైవర్ల కోసం ఏదైతే కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వం తెస్తుందో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నామే తప్ప యువతల మీద ఏ ఎవరి మీద కానీ ఒత్తిడి కానీ బలవంతంగా కానీ చేసేది ఎలాంటిది లేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైతే తెస్తారో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకొని మా డ్రైవర్లకు న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మా దగ్గర 10 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు ఉంటే మేము ఇక్కడ 12,000కు 10,000కు జీతాలు చేసుకునే స్తోమత మాకెందుకు ఉంటుందండి? మేము ఎక్కడికి వెళ్ళి 100 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. పిల్లల నీళ్ళ దగ్గర పెట్టి రూమ్లలో లేక ఇక్కడ బండ్లలో తిని ఉంటున్నాం. మేము యాక్సిడెంట్ అయిన వాళ్ళు తీసుకురావాలి, యాక్సిడెంట్ అయిన వాళ్ళే పెట్టాలంటే మా దగ్గర స్తోమత లేదు. ఆ స్తోమత లేకనే మీరు తెచ్చే ఏదైతే చట్టం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము.